ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ లో మెగా పట్టానం సేల్ 2.0. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, మనకి కృష్ణకుమారి అని ఒక పెద్ద ఆవిడ వాళ్ళ అమ్మాయికి సంబంధించిన ఇష్యూ మీద మనకి మెయిల్ చేశారండి. సో నేను కృష్ణకుమారి గారికి ఒకసారి కాల్ చేస్తాను. తప్పకుండా. హలో హలో, నమస్తే అండి. నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. కృష్ణకుమారి గారండి? అవునండి, నేనేనండి. అమ్మ నమస్తే అమ్మా. మెయిల్ చేశారు కదా? అవునండి, నేనే పెట్టించాను. రైట్. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడతారమ్మా మీరు? మాట్లాడతాను. రైట్. నమస్తే కృష్ణకుమారి గారు. నమస్తే డాక్టర్ గారు. మనం బేసిక్ గా విజయవాడ వాళ్ళం, ఓకే. కాకపోతే ఒక 20 ఏళ్ళుగా ఇక్కడే హైదరాబాద్ లో సెటిల్ అయిపోయామండి. రైట్. 2 years వరకు ఎంతో హ్యాపీగా హ్యాపీగా ఉండే మా ఫ్యామిలీలో 2 years నుంచి ఒక సంతోషం సందడి ఏమీ లేవండి. ఓకే. నేను మా వారు జీవోత్సవాల్లా బతుకుతున్నాం. సమస్య ఏంటమ్మా? మా పెద్దమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తున్నానని మోసం చేసి అబ్బాయి పెళ్లి చేసుకున్నాడండి, తీసుకెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మా ఇంట్లో ఈ సంతోషం అవన్నీ కరువైపోయాయి. మా వారైతే ఇంకా చాలా బాధపడుతున్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చాయి, బీపీ, షుగర్ అలాంటివి. ఏం చేస్తుందమ్మా పాప? పాప డిగ్రీ చదివేదండి, డిగ్రీ చదువుతుంది. చదువు మధ్యలోనే పెళ్ళయిందా? పెళ్లి చేసేసుకుందండి అంతే. అంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి మీకు చెప్ప పెట్టకుండా చేసుకుందమ్మా? చెప్పా పెట్టకుండా అంటే వాడు నన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నది మాకు బిల్డప్ ఇచ్చింది డాక్టర్ గారు. అంటే ఎట్లమ్మా? అలా అంటే మా అమ్మాయి అంటే అసలు మా వారికి చాలా ప్రాణం. అసలు ప్రాణం అంటే పంచ ప్రాణాలు. కళ్ళల్లో పెట్టి చూసుకునేవాళ్ళు, అతి గారాబం. అసలు అంతా ముద్దు చేసేవాళ్ళు. నేనే ఎప్పుడన్నా ఎందుకండి అంత గారం చేస్తున్నారు అని మందలించేదాన్ని. అయినా కూడా ఆయనకి చాలా ప్రాణం. ఒకసారి కాలేజీకి దింపి వస్తూ ఉండేవాళ్ళు కూడా. అలా ఆ సమయంలో ఎక్కడో అబ్బాయితో మాట్లాడడం చూశారు మా వారు. చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఏమ్మా కాలేజీ బాగా నడుస్తోందా ఏంటి అని అంటే, బాగా నడుస్తాం. ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా అమ్మ అంటే, ఏం లేదు నాన్న అని 2-3 సార్లు అడిగినా చెప్పకపోయింటే అప్పుడు బయటపడ్డారు. అమ్మా నేను ఎక్కడో చూశాను, ఎవరమ్మా అంటే అప్పుడు ఏడుస్తూ, ఎవరో నాన్న నన్ను రోజు ప్రేమించమని టార్చర్ పెడుతున్నాడు, ఒక 6 నెలలుగా నన్ను చాలా వేధిస్తున్నాడు, టార్చర్ పెడుతున్నాను, మీరు చెప్తే బాధపడతారని నేను చెప్పలేదు నాన్న. ఏంటమ్మా ఇంత బాధపడుతూ మాకు చెప్పకుండా ఉంటావా? అదే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నాకు తెలిసిన కానిస్టేబుల్ ఉన్నాడు, నేను వాళ్ళకి చెప్పి నేను మందలించేలాగా చేస్తాను. ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏంటంటే, వాడు పచ్చి తాగుబోతూ, రోడ్ సైడ్ రోమియో, ఆవారా అన్నమాట. ఉద్యోగం సద్యోగం కూడా సరిగా చెయ్యడు. ఇంటింటికి ఈ ఫుడ్ ప్యాకెట్లు వేసే స్విగ్గీదో అలాంటిదేదో చిన్న జాబ్ ఏదో ఏం చేస్తున్నాడు. పచ్చి తాగుబోతుడు కూడా. దానికి తోడు అన్ని దురలవాట్లు ఉన్నాయి అబ్బాయికి. సరే ఇది తెలిసిన తర్వాత మా వారు సరే వాళ్ళని పిలిపించి గట్టిగా మందలించి, పోలీస్ స్టేషన్ కి పిలిపించి గట్టిగా మందలించి ఎలా అయినా సరే ఈ మన అమ్మాయి వెనక పడకుండా చేద్దామని సరే వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. మేము కూడా ఆ టయానికి వెళ్ళాం. వెడితే అక్కడ జరిగింది ఏంటంటే డాక్టర్ గారు, వాళ్ళని చూడగానే మా అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అబ్బాయి పక్కన నుంచి ఆ అబ్బాయి చెయ్యి పట్టుకుంది. అసలు మాకు ఏం జరుగుతోంది, అసలు అమ్మాయిని రక్షించడానికి పోయి షాకింగ్ లో అసలు ఏం జరుగుతోందో అర్థం అవ్వలేదు. మీరేమో ఆ అమ్మాయిని కాపాడటానికి వెళ్ళారు, ఆ అబ్బాయి చెంతం చేరింది. ఏంటమ్మా అంటే, నేను ఈ అబ్బాయినే ప్రేమించాను, నేను వీడినే చేసుకుంటాను.
మీకేం కథ చెప్పింది అక్కడేం ఆ, చేస్తా వాళ్ళు అసలు పోలీసులు అంతకంటే ఆశ్చర్యంలో ఉన్నారు. మరి అంతే కదా. అంతే కదా, మీరేం ఏంటమ్మా కంప్లైంట్ మీరు ఇచ్చారు? టార్చర్ పెడుతున్నారని కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ జరిగేది ఏంటి? అక్కడ ఇంకా ఏం చెయ్యాలో తెలియక మా వారు కుప్ప కూలిపోయారు డాక్టర్ గారు. అమ్మాయి కాళ్ళు పట్టుకుని వద్దమ్మా, నా మాట వినమ్మా వినమ్మా, వెళ్ళకమ్మా, వాణ్ణి చేసుకోకమ్మా అని బతిమాలిదాం. వినలేదు డాక్టర్ గారు. వెళ్ళిపోయి 2 సంవత్సరాలై. ఉమ్, అప్పుడు పోలీసులు మాకు చెప్పారు, ఉమ్, వాళ్ళిద్దరు మేజర్లు అయిపోయారు, ఉమ్, మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఇంకా వాళ్ళకి ఎలాంటి హాని కల్పించడానికి చూడొద్దు, ఉమ్. మీరు వెళ్ళిపోండి అని. ఇంకా చేసేదేం లేక కళ్ళ నీళ్లతో ఇంటికి తిరిగి వచ్చాం. రాకపోకలు ఉన్నాయా అమ్మాయి మీ ఇంటికి రావటం, అప్పటి నుంచి బాగా మాట్లాడుకోవటం, లేదు డాక్టర్ గారు, మాట్లాడుకోవటం, లేదు ఫోన్ లో డాక్టర్ మాట్లాడటం? గారు. అసలు మా అమ్మాయికి మాకు ఎప్పుడైతే అలా వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పారో మా బాధ మేము భరిస్తూ మేము ఇలాగే ఉన్నాం. కానీ ఆ అమ్మాయి వెల్ఫేర్ ఎలా ఉంది అని తెలుసుకోవటానికి మీరు అడపదడప కాల్ చేస్తూ ఉంటారు కదా అమ్మాయి? లేదు డాక్టర్ లేదు. గారు, నేను 2-3 సార్లు చేసిన అమ్మాయి ఫోన్ ఎత్తటం లేదు డాక్టర్ గారు. ఎత్తట్లేదు. అమ్మాయే ఎత్తట్లేదు. ఎత్తటం లేదు, అమ్మాయి ఎత్తటం లేదు. వాడు తాగుబోతాడు, అక్కడ ఎలా ఈ ఉందో లోపల పరిస్థితి? ఈ మధ్యలో మీకు ఎందుకు చేశానంటే, ఇప్పుడు చెప్పండి అమ్మా. అమ్మాయి అక్కడ నరకం అనుభవిస్తోంది. అయ్యో, ఆ వార్త మాకు తెలిసింది. అప్పటి నుంచి తల్లడిల్లిపోతున్నాం. ఎవరి ద్వారా తెలిసింది మీకు? ఏం తెలిసింది? మాకు ఎవరి ద్వారా అంటే, వాళ్ళది వికారాబాదు జయ గారు. అమ్మా. వాళ్ళ ఇంట్లో పాలు పోసేవాడి తమ్ముడు మా వీధిలోనే ఉంటాడు. ఓహో. వాడు ఒకప్పుడు వికారాబాద్ ఎడితే వాళ్ళ అన్న అక్కడ చూసేట. ఆహాహా. అరే ఏంటి సార్ వాళ్ళ పాప. అమ్మాయి లాగా ఉంది అక్కడ ఆ, ఆ. అని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ అన్నయ్య చెప్పాట. అదే. ఆ అమ్మాయి చాలా, ఆ ఫ్యామిలీనే సరైంది కాదురా, ఆ అమ్మాయి చాలా బాధలు పడుతోంది, ఆ అబ్బాయి తాగి రోజు కొడుతున్నాడు, అయ్యో. తాగి కొడుతున్నా. ఆ. వీళ్ళపాది చాలా టార్చర్ తన పెడుతున్నారు తన అమ్మాయి, గొంతు తను తవ్వుకుందాం. అంతే. ఉమ్, పెడుతున్నారు. ఉమ్. ఆ పని అమ్మాయిని కూడా మానిపించేసేసి చివరికి ఈ అమ్మాయినా? పని మనిషి లాగా చేసేసారు అమ్మాయిని. అమ్మాయి ఎక్కడో అక్కడ సుఖంగా ఉంటుంది, అయ్యో, అదేంటి సంతోషంగా అమ్మా, ప్రేమించిన ఇక్కడ వాడిని చేసుకుని అనుకున్నాం. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. 2 ఏళ్ల తర్వాత కానీ మాకు తెలియలేదు. ఆ అమ్మాయి అక్కడ ఎంత బాధలు పడుతుందో చివరికి ఆ అంటే అమ్మాయి కనుక్కునే ఒంటి మీద ప్రయత్నం కూడా వాతలు చేయలే, వీళ్ళు కూడా ఉన్నాయి. వదిలేసుకున్నారు ఇంకా. అది అలా విని కాదు జయ నేను గారు, పెళ్లి చేసుకుందా లేదా అనేది తట్టుకోలేకపోతున్నాను. వేరే విషయం. అసలు ప్రాణాలతో ఉందా అమ్మాయి? అమ్మాయి ఎలా ఉంది అనేది అది, అంటే 2 సార్లు ప్రయత్నం వాళ్ళ చేశారు, అడ్రస్ తెలియదమ్మా మీకు? రాకపోయేసరికి మాకు తెలీదు ఏం డాక్టర్ తెలీదా? గారు, సరే. తెలీదు. వీళ్ళు ఆ అమ్మాయి గురించి మా పాలవాడి తమ్ముడు ఫ్యామిలీ చెప్తే గానీ తెలీదు. సరే, ఇప్పుడు 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 వికారాబాద్ లో ప్లేస్ లో అమ్మాయి ఉంది, ఎలాగైతేనే ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేద్దామని ఫోన్ నెంబర్లు తీసుకుని ఫోన్ చేస్తే అమ్మాయి ఎత్తటం లేదు. ఉమ్, డాక్టర్ గారు ఎలాగైనా మా అమ్మాయిని ఆ నరకం నుంచి విడిపించి మాకు మా పిల్లని మాకు దగ్గరికి చేర్చండి డాక్టర్ గారు. అమ్మా, ఆ. ఇప్పుడు మనం ఫోన్ చేసినప్పుడు ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారో ఏమో, మరి అమ్మాయి మాట్లాడగలుగుతుందో లేదో ఏమంటారు? ప్రయత్నించి చూడండి జయ గారు. షూర్ షూర్. వీలుంటే ఎత్తుతుంది, లేకపోతే కట్ చేస్తుంది కదా. ఓకే, ఒకసారి నెంబర్ చెప్తారా? పాప పేరు 9963. సరేనమ్మా, మీరు లైన్లో ఉండండి, నేను ఒకసారి అయితే ట్రై చేస్తాను. ఏమా? హలో. నమస్తే అండి, మేము అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తున్నామమ్మా. అమ్మ మాతో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే. మీ అమ్మగారే. మీకెందుకు కాల్? అదే 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 ఆ విషయమే చెప్తాను. మీరు పర్వాలేదు, ఫ్రీగానే ఉన్నారా?
అవును. ఓకే. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఇది 'అందమైన జీవితం' అనే ఒక ప్రోగ్రాము. అమ్మ మీ గురించి చేసి బాధపడుతూ మీతో మాట్లాడాలి ఒక్కసారైనా, మీరు ఫోన్ పిక్ చేయట్లేదని అన్నప్పుడు నేను కాల్ చేశానండి మీకు. అమ్మ నమస్తే అమ్మ, చిన్నపిల్లవి. స్నేహ, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మ, అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి మాట్లాడుతున్నాను. అయితే అమ్మ నాన్న పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అది బహుశా నువ్వు ఈ పాటికే ఊహించుకుని ఉంటావు. ఎంత పంచప్రాణాలుగా నిన్ను ప్రేమించిన తర్వాత నువ్వు తీసుకున్నటువంటి స్టెప్ వల్ల వాళ్ళు కంప్లీట్గా చిన్నాభిన్నం అయిపోయారు. చాలా సందర్భాల్లో నీ యొక్క యోగక్షేమాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవటం గురించి ప్రయత్నం కూడా జరిగిందంట. కానీ చాలా సందర్భాల్లో మీరు ఫోన్ ఎత్తట్లేదంట, అస్సలు ఎత్తలేదంట. అంటే నేనున్న కండిషన్స్ గురించి వాళ్ళకి నేను చెప్పదలుచుకోలేదు సార్. అందుకే నేను ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది అనేటటువంటిది క్లియర్ కట్గా మాకు ఎవిడెన్స్తో పాటు మాకు వచ్చింది. ఓకే, సో ఇటువంటి పరిస్థితిలో అమ్మగారు మా చేయటంలో ఇప్పుడు అమ్మగారు యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. ఈ కాల్లోనే అమ్మగారు ఉన్నారు. కావాలంటే నువ్వు ఒకసారి అమ్మతో మాట్లాడమ్మా. స్నేహ, అమ్మా స్నేహ తల్లి, ఎలా ఉన్నావమ్మా? ఎన్ని రోజులైందమ్మా నీకు? చెప్పమ్మా. అమ్మా స్నేహ. ఉన్నానమ్మా, ఉన్నాను. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నావు తల్లి? నాన్న ఎలా ఉన్నారు? నాన్న బాగున్నారమ్మా. ఎలా ఉంటారు? ఇక నిన్ను తలుచుకుని రోజు తలవని రోజు లేదు తల్లి. ఏమ్మా నువ్వెలా ఉన్నావమ్మా? నేను బాగున్నానమ్మా. చెప్పమ్మా చెప్పమ్మా. నిజం చెప్పమ్మా. బాగున్నావు? నేను చాలా చాలా బాగున్నానమ్మా. సీరియస్ గా నేను బాగున్నాను. లేదు లేదు, చెప్పమ్మా. నిజం చెప్పమ్మా. నాకు కొంత విషయం తెలిసింది. చెప్పమ్మా. మా దగ్గర ఎందుకు తల్లి? మా దగ్గర ఎందుకు తల్లి దాస్తున్నావు? నాన్న నీ కోసం తల్లడిల్లుతున్నారు తల్లి. ఈరోజు బాగున్నాను అనేటటువంటి మాటతో ఈ బంగారు అవకాశం పోగొట్టుకోవద్దమ్మా. ఎందుకంటే నీ టోను, నీ మాటలో నువ్వు ఎటువంటి వేదనకు లోనవుతున్నావు అనేది మాకు అర్థమవుతుంది. ఆ మాత్రం మేము అసెస్ చేయగలం. ప్లీజ్ కైండ్లీ ఓపెన్ అప్ అమ్మా. అదొకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఈ అవకాశాన్ని తీసుకోండి. మేము ఏమైనా హెల్ప్ చేయగలిగంటే మా తరపున మేము హెల్ప్ చేస్తాం. అది నేను వాళ్ళని బాధ పెట్టింది చాలు సార్. ఇప్పటికే నేను చేయకూడదు చాలా పెద్ద నేను ఇంకా వాళ్ళని బాధ పెట్టదలుచుకోలేదు. కరెక్టే, నీ పాయింట్ కరెక్టే. చాలా మంది ప్రేమించేటటువంటి ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం వెళ్ళిన తర్వాత మొగుడు ఎంత క్షోభ పెట్టి ఎంత హింస పెట్టినా కూడా మళ్ళీ వెళ్ళి తల్లిదండ్రులకి ఇంకో సెకండ్ ట్రామా ఇవ్వకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అదే నరకంలో ఉండిపోతారు. ఈ భాష నాకు అర్థమవుతుంది. కానీ ఈ రోజు ఆ బాధ కంటే కష్టపడ్డారు సార్. చిన్నప్పటి నుండి చాలా కష్టపడ్డారు. నేను ఇంకా కష్టపెట్టదలుచుకోలేదు. కాదమ్మా, ఇది వాళ్ళ బాధ్యత. ఇది వాళ్ళ బాధ్యత. నువ్వు సంతోషంగా కాదండి, ఆ అమ్మాయి సంతోషంగా లేనప్పుడు నువ్వు తెలిసి చేసినా తెలియకుండా చేసినా కూడా నీ తప్పుని పెద్ద మనసుతో క్షమించేటటువంటి తల్లిదండ్రులు నీ వెన్నంటూ ఉన్నారు. ఈ రోజు వాళ్ళు ఒకే మాట అడుగుతున్నారు. నీ బాధని చెప్పుకో, అది మా బాధ్యతగా తీసుకుంటాము, నీకు కావలసినటువంటి సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్తున్నారు వాళ్ళు నువ్వు చెప్పకపోవటం వల్ల వాళ్ళు సుఖపడతారని అనుకోవద్దమ్మా. వాళ్ళు ఇంకా బాధపడతారు. ఈ సస్పెన్స్ వల్ల ఆల్రెడీ 2 yearsలో వాళ్ళ ఆయుష్ చాలా వరకు తగ్గిపోయింది. నువ్వు తప్పు చేసి వెళ్ళిపోయావు అనేటటువంటి బాధ కంటే నువ్వు ఎలా ఉన్నావు, ఎందుకు ఫోన్ ఎత్తట్లేదనే బాధ ఎక్కువగా ఉంది వాళ్ళకి. అట్లీస్ట్ ఈ అవకాశాన్ని తీసుకుని విడమర్చి చెప్పమ్మా ప్లీజ్. తల్లి స్నేహ చెప్పమ్మా. చెప్పమ్మా. నేను అసలు ఇక్కడ నేను అసలు చాలా చాలా పెద్ద తప్పు చేసినానమ్మా. నేను అసలు ఇలా రాకుండా ఉండాల్సింది. ఆ రోజు నాన్న ఎంత బాధ పెట్టాను నాకు ఇప్పుడు చాలా అర్థమవుతుంది. నేను దానికి 10 ఇంతలు అనుభవిస్తున్నానమ్మా. ఇప్పటికైనా మించిపోయిందే లేదు. ఇప్పటికైనా మించిపోయింది. ఏంటి అమ్మాయి అనుభవం చెప్పనివ్వండి ఒక్కసారి. ఏంటమ్మా స్నేహ? నన్ను ఒక ఖైదీ లాగా చూస్తున్నారు మ్యామ్ ఇక్కడ. నన్ను ఎట్లా అంటే అసలు తినడానికి ఫుడ్ కూడా సరిగా పెట్టారు. బయటికి వెళ్ళనివ్వరు. నన్ను ఒక జైల్లో వేసిన ఖైదీ లాగా చాలా నీచంగా చూస్తున్నారు మేడం. ఎంతమంది ఉంటారమ్మా? వాళ్ళు ఎంత మీరు అత్తయ్య, మామయ్య, మా వాళ్ళ ఏమంటారు ఆడపడుచు, వీళ్ళందరూ ఉంటారు మ్యామ్. ఈ అబ్బాయి ఏం చేస్తాడు? మీ హస్బెండ్ ఏం చేస్తున్నాడు? అంటే ఒక ఫుడ్ డెలివరీ దాంట్లో చేస్తాడు మ్యామ్. ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. నువ్వేమైనా చేస్తున్నావు అమ్మా? సార్ నేను అసలు బయటికి వెళ్ళనివ్వట్లేదు. తాగుతాడా మహానుభావుడు? సార్ ఎప్పుడు తాగడు అని అడగాలి సార్. ఓహో, రివర్సా? రైట్, ఓకే. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరమ్మా, మాట్లాడుతున్నావు మరి పర్వాలేదా? సార్
అందరూ యాదగిరిగుట్ట వెళ్ళారు మ్యామ్. వెరీ గుడ్. తీసుకెళ్ళండి అని అడిగితే మా అదృష్టం బాగుంది. అవసరం లేదు అని చెప్పేసి నన్ను ఇంట్లో పెట్టి బయట నుంచి లాక్ వేసి వెళ్ళారు మ్యామ్. బయట నుంచి లాక్ చేశారు. అవును. అంటే ఎవరైనా వచ్చినా ఎవరు లేరు అని చెప్పేసి తెలవడానికి. కదమ్మా, నీ దగ్గర ఫోన్ ఉంది కదమ్మా. ఇప్పుడు అమ్మాలు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్ ఎత్తట్లేదు. అట్లీస్ట్ నీ హెల్ప్ గురించి ఎవరో ఒకరికి ఫోన్ చేయొచ్చుగా. అలా కాల్ చేయొద్దని చెప్పేసి నాకు వార్నింగ్స్ ఇచ్చారు సార్. నీ ఫోన్ ఫోన్ కూడా చెక్ చేస్తారా? ఫోన్ కూడా ట్రాక్ చేస్తారు అన్నమాట. ఫోన్ చేస్తారు, ప్లస్ మళ్ళీ ఎవరు కాల్ చేశారని వచ్చినాక అడుగుతారు. ఇన్ కేస్ ఏదైనా వాళ్ళకి కొంచెం అనుమానంగా కనిపిస్తే కొడతారు. కొడతారు అంటే అందరూ మూకముడుగా కొడతారమ్మా? ఈ తాగిన ఈ గొప్పవాడే కొడతాడా? ఫస్ట్ అత్తయ్యనే ఉంటుంది సార్. బాబా. ఆవిడ కొడతాది. కన్నా ఆ, ఆ, ఈయన చెప్పుడు మాటలు వింటూ ఈయన వాళ్ళకి Support ఏమంటారు, చేస్తాడు. నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేను అన్న ఒక ధైర్యం తోటి వాళ్ళు నా మీద చాలా హెరాస్ చేస్తున్నారు సార్. నన్ను మెంటల్ గా ఫిజికల్ గా చాలా టార్చర్ చేస్తున్నారు. అయ్యో నా తల్లి. మరి నీకు అర్థమవుతా ఉంది కదమ్మా వాళ్ళు టార్చర్ చేస్తున్నారని. నీ చేతిలో ఫోన్ ఉంది. చెప్పు, ఈ రోజులో కూడా ఇంతగా భయపడి ఆలోచిస్తున్నావా? ఒక అడుగు ముందుకు వెయ్యొద్దు. అంటే నువ్వు అంటే కాదమ్మా, నీకు సపోర్ట్ లేదు అనా? అంటే ఫ్రెండ్స్ గానీ నేను ఏదో ఎవరు లేరా తల్లి? పెద్ద తప్పు చేసేసాను కాబట్టి నేను తలెత్తుకోలేని తప్పు చేశాను కాబట్టి ఈ నరకం అనుభవించడం అనేటటువంటిది నా కర్మ అన్నట్టుగా డిసైడ్ అయిపోయావా? సార్ నేను ఆ రోజు ఇప్పుడు నేను అంటే మేబీ పేరెంట్స్ ని ఒప్పించి చేసుకొని ఉంటే నాకు అందరిది సపోర్ట్ ఉంటుండే కావచ్చు. బట్ నేను మా నాన్నకి నేను ఎదురించి అసలు ఆయనకి అనుకోని విధంగా నేను చేసి ఇక్కడికి రావడం అనేది నేను చేసిన తప్పే అమ్మా, కదా సార్. ఇంకా ఫ్యామిలీలో నీ కజిన్స్ గానీ నీ ఫ్రెండ్స్ గానీ ఎవరితో కూడా నువ్వు మాట్లాడే అవకాశం లేదా తల్లి వచ్చేసినాక? మ్యామ్ ఫోన్ ఉండదు మ్యామ్. ఇది కూడా ఎందుకు అంటే ఏదన్నా అసలు ఫోనే లేదు. ఏం ఎవరైనా చేస్తుంది? వచ్చినా ఎలా ఏదైనా కమ్యూనికేట్ చేస్తుంది? దేనికన్నా కన్వీనియంట్ గా ఉండాలని చెప్పేసి ఈ రోజు మొబైల్ ఇచ్చారు, కానీ ఇది కూడా ఉండదు మ్యామ్. కానీ అబ్బాయి ఈ 2 years ఆర్ 2.5 years నీ మ్యారేజ్ లో పిల్లలు లేరు కదమ్మా ఇంకా? లేదు సార్. బతికించాం. రైట్, వెరీ గుడ్. కాదమ్మా, ఇప్పుడు బయట పడాలి అనేటటువంటి ఆలోచన నీకు నీ ఎప్పుడు రాలేదా? ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు ఓకే, నువ్వు భయపడుతున్నావు, అమ్మ నాన్నకి చేయకూడదు, అంత ఫోన్ ట్రాక్ అవుతుంది, లేదంటే ఫోనే ఇవ్వట్లేదు అనేటటువంటి చెప్పినా కూడా నీ ఉద్దేశం ఏంటంటే ఈ 2 years లో ఎక్కడన్నా కొద్దిగైనా ఈ ఒక్క అంశం గురించి ఈ కుటుంబంలో కంటిన్యూ అవుదాం అనేది ఏమన్నా ఉందా? ఒక గొప్ప విషయం చెప్పుకోదగ్గ అనుకున్నాను సార్. విషయం? కాకపోతే అనుకున్నాను అంటే నాన్న పెంచింది అలా ఎట్లా అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలని పెంచాడు. కాకపోతే నేనేమనుకున్నానంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మేబీ పేరెంట్స్ తో కాకుండా, ఎందుకంటే ఇప్పుడు నేను బయటకు వచ్చిన సిచ్యువేషన్ లో ఈ టైంలో నేను నాన్న దగ్గరికి వెళ్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మళ్ళీ ఉన్నా లేని మాటలతో ఎత్తి పొడుస్తూ ఆయన ఇంకెంత బాధపడతారో అని చెప్పేసి ఆలోచనతోటి ఇక నేను వెరీ టిపికల్ థాట్ వెళ్ళలేదు ఆఫ్ సార్. ఎ గర్ల్. ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రధానంగా ఏంటంటేనమ్మా, వీళ్ళు బహుశా నీ ఆస్తి కానీ లేదంటే మీ తల్లిదండ్రులు అంత ప్రేమగా నిన్ను చూసుకున్నారు కాబట్టి అదేమన్నా వాళ్ళు రాబట్టుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశం కూడా వాళ్ళకు ఉందని నీకు ఎప్పుడన్నా అనిపించిందా? నీ ఆస్తి వివరాలు ఎప్పుడన్నా అడిగారా? లేదు సార్. అంటే నేను బయటికి వచ్చేటప్పుడే చెప్పాను, నేను నా ఇంటి నుంచి నేను ఒక్క రూపాయి కూడా I will తీసుకురాను coming అని empty చెప్పేసి. అని. అంటే తన నాతోటి ఎట్లా ఉండేవాడు అంటే మొదట్లో అసలు నేను లేకుంటే బతకను, అదేలేండి. చనిపోతాను, నన్ను మీద చూపించే కేరింగ్ ఈ డ్రామాలన్నీ ఉంటాయి. యాక్చువల్ గా అవన్నీ నేను అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను అసలు వచ్చిన నెక్స్ట్ సెకండ్ డేనే నేను అన్ని చూసేసాను. ఇదే డైలాగ్ నేను 20 years బట్టి వింటూనే ఉన్నాను. ఎక్స్పెక్ట్ చేయలేదండి, పెళ్ళైన తర్వాత మారిపోయాడు. మా అత్తగారు ఇలా ఉంటుందని తెలీదు, అత్తగారు ఇలా ఉంది. మా ఆయన ఏమో తాగడం అని అనుకున్నాను, తాగుతున్నాడు. మా ఆయన కొట్టడం అనుకున్నాను, కొడుతున్నాడు. ఎంతో ప్రేమించుకున్నటువంటి మా ఆయన ఈ రోజు ఇలా మారిపోయాడు. సరే, ఈ కథలు ఇట్స్ వెరీ కామన్ అమ్మా. అంటే ఆ ప్రేమ అనేటటువంటి ఆ వ్యాధి, అంటే నేను చెప్తున్నాను ఇలాంటి అంశాల్లో అవతల వాడు ఏం ఉద్యోగం చేస్తున్నాడో చూడకుండా, అవతల వాడు తాగుతాడా తందనాలు ఆడతాడా చూడకుండా, నేను ఒక్కదాన్నేనా నాలాంటి వాళ్ళు 10 మంది వాడి జీవితంలో ఉన్నారు, ఈ లెక్క పత్రం ఏమీ లేకుండా పట్టుమని దిగిపోయి పారిపోయి పెళ్లిళ్ళు చేసేసుకుని నరక యాతన అనిపిస్తున్నారు. ఇటు రాలేరు, అక్కడ ఉండలేరు. ఇక్కడతో ఆగితే పర్లేదమ్మా. నేను ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంకో ప్రశ్న అడగబోతున్నాను. అమ్మాయి ఎప్పుడైనా కూడా ఎందుకు ఈ బ్రతుకు ఇలా బ్రతకటం, ఎందుకు చనిపోవాలన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా నీకు? చాలా సార్లు వచ్చింది సార్. బ్రతుకు అదే పాపని ఎలాగైనా బయటికి తీసుకురావాలి, ఆ నరక కూపంలోంచి బయటకు పడేయాలి. నేను రాలేనమ్మా. లేదమ్మా, లేదమ్మా, అసలు నేను రాలేను. చాలు నువ్వు అనుభవించిన నరకం చాలు. అమ్మా, ఈ రోజు నువ్వు బ్రతికి, ఈ రోజు నువ్వు నిజంగా మేము అందరం ఆశ్చర్యంలో ఉన్నాము. నిజంగా నువ్వు బ్రతుకు ఉండి, ఆ నరకంలో బ్రతుకుండి ఈ రోజు ఫోన్ కాల్ ఎత్తటం అనేటటువంటిది మేము అందరం అదృష్టంగా భావిస్తున్నాము. నువ్వు దయచేసి ఈ అవకాశాన్ని తీసుకోవాలని మా విజ్ఞప్తి అమ్మా. లేదమ్మా,
మా నాన్నని నేను చూడలేను సార్. నేను ఇంత తప్పు పని ఆయన చేసి నేను face చేయలేను. తనని నేను ఫేస్ చేయలేను సార్, అస్సలు చేయలేను. ఒకసారి అమ్మా నా వల్ల అమ్మ కాదు. అమ్మగారితో మాట్లాడు. ఎందుకన్నా స్నేహ నాన్న నిన్ను ఇప్పటికీ ఎంతో ప్రేమిస్తున్నారు. నువ్వు వెనక్కి వస్తే తెలుసమ్మా, కళ్ళల్లో నాకు పెట్టి తెలుసు. చూసుకుంటారమ్మా, నాకు తెలుసు. కళ్ళల్లో పెట్టి చూసుకుంటారు, గుండెల్లో నాకు పెట్టి తెలుసు. చూసుకుంటారమ్మా. నువ్వు ముందు ఈ నరకం నుంచి బయటపడమ్మా. మేము ఏదో ఒకటి చేస్తాం నీకోసం, ఏదో ఒకటి చేస్తాం. నేను నిన్ను అంత తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. లేదు మ్యామ్, నేను మా నాన్నని ఫేస్ చేయలేను. అదొక్కటేనా? ఓపెన్ గా చెప్పు స్నేహ, అదొక్కటేనా? మ్యామ్, ఒక పెళ్ళైన అమ్మాయి బయటకు వస్తే అసలు ఇలా ఈ లోకం ఎలా మాట్లాడుతుంది మ్యామ్? అది కూడా నేను ఎంత తప్పు పని చేసి ఇట్లా వెళ్ళిపోయి ఏం లోకం మళ్ళీ అమ్మా, ఇంకా ఏం ఎవరి లోకం తల్లి, ఏ నువ్వు లోకం పెళ్లి అమ్మా? చేసుకున్న రోజే అయిపోయింది కదా, అది ఏది వదిలేసే. ఆ లోకాన్ని నీ బయట ఉన్న తాళం కప్పని తీమను. అదే కదా. మీ ఇంటి బయట తాళం కప్పు వేశారు కదా, ఆ లోకాన్ని ఒకసారి ఆ కిటికీలోంచి అరిచి తాళం కప్పు బయట నుంచి వేసారు, తీమనండి అమ్మా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? ఇంకా ఈ రోజుల్లో కూడా ఎవరి జీవితం వాళ్ళది స్నేహ. ఇంకా కూడా 10 మంది ఏమనుకుంటారు, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, అది ఈ ఆలోచించదు. రోజు నీ జీవితం నీ జీవితం. ఈ రోజు కమింగ్ టు ద పాయింట్, మీ ఫాదర్ నీ పరిస్థితిని ఇలా తెలుసుకుంటే కనుక అతను తల్లడిల్లిపోతాడు, చనిపోతాడు అతను. అంతే. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎవరికి ఈ రోజు హెల్ప్ చేయట్లేదు. మీ బాధను మీరు దిగమించుకోవటం వల్ల మీరు ఎవరికి న్యాయం చేయట్లే. మీకు అన్యాయం అవుతుంది, ఆ పెద్దవాళ్ళకి అన్యాయం అవుతుంది. ఈ రోజు మీకు చిన్నపిల్ల, నువ్వు ఇంకా 2 years అయింది నీకు మ్యారేజ్ అయ్యి, నీ అదృష్టం కొద్ది నీకు పిల్లలు పిల్లలు కూడా లేరు, లేరు. ఎవరు లేరు కాబట్టి నువ్వు నీకుగా మళ్ళీ బ్రతకటానికి 1000 అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. నువ్వు ఆ గుమ్మంలోంచి కాలు తీసి బయట అడుగు పెడితే కనుక మీకు మేము ఏమన్నా సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. నువ్వే మా హెల్ప్ వద్దు అంటే కనుక మీరు మేజర్స్ మేమేమీ చేయలేం. నాకు అంత ధైర్యం రావట్లేదు సార్, ఇక్కడ నుంచి వచ్చేంత ధైర్యం మేమున్నాం అమ్మా, మీతో రావట్లేదు. పాటు మేమున్నాం. వీఆర్ దేర్ ఫర్ యూ. అమ్మ నువ్వు మేజరు కదా తల్లి, పెళ్లి చేసుకున్నావు, చక్కగా ఒక 2 ఏళ్ళు ఉన్నావు, మంచో చెడో జరిగిపోయింది. ఇంకా ఇలాంటి విషయాలు కూడా ఇంకా ధైర్యం చేయలేకపోతాను, నువ్వేమైనా త్యాగం చేస్తున్నానని ఫీల్ అవుతున్నావేమో. బహుశా ఆ కాన్సెప్ట్ లో నుంచి అయితే బయటికి రా. అదే చెప్తున్నారు డాక్టర్ గారు. నువ్వు అక్కడే ఉండటం వల్ల నీ తల్లిదండ్రులకి ఏ విధమైన త్యాగము, వాళ్ళకి మంచి పేరు నువ్వు చేయట్లేదు. అమ్మ చెప్తుంది కదా, నిన్ను మీ నాన్నగారు మొత్తం మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మనస్ఫూర్తిగా నిన్ను క్షమించారు, నీ తప్పుని తీసి పక్కన పెట్టారు. నువ్వు వాళ్ళని అవమానించినట్టుగా, ఈ కుటుంబాన్ని పరువు తీసినట్టుగా వాళ్ళు భావించట్లేదు. అదంతా గతం గతః, అది వదిలేశారు. ఈ రోజు వాళ్ళ ఎజెండా ఒక్కటే, నీ భవిష్యత్తు, నీ ప్రాణం, ఈ రెండే వాళ్ళకి ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళు నేను మారుతాను, నేను మంచి చూసుకుంటాను అంటే అప్పుడు నేను ఏం చేయాలి మ్యామ్? ఎవరమ్మా? అమ్మా ఇప్పుడు అమ్మ ఏది కూడా నీ మైండ్ సెట్ తో నువ్వు ఆలోచించద్దు. ఒక వ్యక్తి మారాడా మారలేడా, నిజంగా మారాడా అబద్ధంగా మారాడా అనేది నాగోటి వాళ్ళు ఈజీగా అసెస్ చేయగలరు. అతను కపటి ప్రేమ చూపెడుతున్నాడు, దొంగ నాటకం ఆడుతున్నాడు అంటే కనుక ఒక్క సెకండ్ కూడా నువ్వు అక్కడ వెళ్ళి ఉండవలసినటువంటి అవసరం లేదు. నీ శ్రేయస్సు, మీ తల్లిదండ్రుల భవిష్యత్తు కోరుకుంటూ విడాకులు తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఇలాంటివి నెంబర్ ఆఫ్ కేసెస్ డాక్టర్ గారు చూస్తారు, హ్యాండిల్ చేస్తారమ్మా. సో మనం చూసే కళ్ళు వేరు, ఆయన చూసే విధానం వేరుంటుంది. కాబట్టి ఒకసారి మాట్లాడిద్దాం. నీకు అతనే కావాలి, అతనితోనే ఉండాలి అనుకుంటే గనుక ఏదైనా మన దాకా వస్తేనే తెలుస్తుంది మ్యామ్. ఎస్, ఏదైనా నువ్వు ఒక స్టెప్ వేయాలి స్నేహ. నువ్వు ధైర్యంగా బయటకు వస్తానంటే మేము ఇక్కడి నుంచి ఏదో ఒకటి చేసి మేము తీసుకెళ్ళిపోతాం. మాకు నిన్ను సుఖంగా చూడాలన్నదే మా తాపత్రయం. మీ నాన్న ఏమీ అనరు. ఇప్పటికీ ఏ తప్పు చేసినా తల్లిదండ్రులు పట్టించుకోరమ్మా. అదే కదా నా బాధ కూడా. మీరు ఒకవేళ నన్ను అన్ని తిట్టి ఒక దెబ్బ వేస్తే నేను ఫీల్ అవుతాను. ఓకే, నేను చేసిన పనిష్మెంట్ కి ఒక మాట అన్నారని వాళ్ళు తీసేసిరని చెప్పేసి నేను ఒక హ్యాపీగా ఫీల్ అవుతా. కాకపోతే మీరు నన్ను ఏమనరనే కదా నా బాధ. అంత ప్రేమగా పెంచి ఇట్లా చేసి ఎక్కడన్నా సుఖంగా ఉన్నారంటే సంతోషం. అదే కదా, ఇంత బాధపడుతూ ఉంటే మేము ఎలా సుఖంగా ఉండగలం తల్లి? నిన్ను తలుచుకుని ఏడవమంటావా? కృష్ణకుమార్ గారు తన బయట పట్టడానికే నిర్ణయించుకుంది. ఏ విధంగా తన బయట పడుతుందని మనది ఇక్కడ ఆలోచన. అమ్మాయి వీళ్ళు యాదగిరి గుట్ట నుంచి ఎప్పుడు వస్తున్నారు అమ్మాయి వెనక్కి? సార్ చెప్పలేదు సార్ నాతో. సరే, బహుశా ఉంటారా, ఈ రోజు వచ్చేస్తారంటారా? వస్తారు మేడం, సాయంత్రం వరకు వస్తారు. అమ్మ ఇక్కడ 2 దారులు ఉన్నాయమ్మా. ఒకటి ఏంటంటే నువ్వు డైరెక్ట్ గా 100 పోలీస్కి ఫోన్ చేయొచ్చు. పోలీస్కి ఫోన్ చేసి ఇలా బయట నుంచి నన్ను లాక్ చేసి బంధించి నాకు నన్ను ఐ వాంట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ అనేటటువంటి విధంగా నువ్వు పోలీసులతో డైరెక్ట్ గా మాట్లాడచ్చు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. లేదు, నన్ను అంత అగ్రెసివ్ స్టెప్ తీసుకోవాలన్న ఆలోచన నాకు లేదు, పోలీసుల వరకు వెళ్ళటం ఇష్టం లేదు, ఫస్ట్ నేను నా పుట్టింటికి వెళ్తాననే ఆలోచన ఉంటే కనుక ఈ క్షణమే మీ అమ్మ నాన్న అక్కడికి వస్తారు. వాళ్ళు ఎప్పుడైతే కనుక వస్తారో వెంటనే నిన్ను తీసుకుని వెంటనే ఇంటికి వస్తారు. లొకేషన్ షేర్ చేశారనుకోండి, ఇమీడియట్ గా పేరెంట్స్ వచ్చేస్తారమ్మా.
ఓకే మ్యామ్, నేను సెకండ్ స్టెప్ తీసుకుంటాను, నేను ఫస్ట్ స్టెప్ తీసుకోలేను. ఓకే రైట్ ఓకే, ఓకే ఓకే, అందు గురించే ఓకే. నేను కూడా లెస్ సటిల్ సొల్యూషన్ కింద అది చెప్తున్నానమ్మా. అమ్మ నాన్న వీలుంటే కనుక మీ పెద్దనాన్నలు మీ మామయ్యలు ఎవరైనా Yes, yes. ఉంటే కనుక వీళ్ళందరితో పాటు వస్తారు, నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత దయచేసి మళ్ళీ ప్లేట్ ఫిరాయించద్దు. ఎందుకంటే ఆ 2 years పాటు ఆ లేదు 2 సార్. years పాటు ఆ నరకంలో ఉండటం వల్ల ఆ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ మీద చాలా ఉంటుంది. ఒక కనుచూపుతోనే నిన్ను మారుస్తారు, ఒక మాటతోనే నిన్ను మారుస్తారు, బ్లాక్మెయిల్తో నీ మాట మారుస్తారు. నువ్వు వాళ్ళతో వెళ్తే కనుక నీ జీవితం ఇక్కడితో ఎండ్ అవుతుంది, నువ్వు వాళ్ళతో వెళ్తే కనుక ఇంక ఇదే పెటాకులు ఇదే విడాకులు అనేటటువంటి విధంగా బ్లాక్మెయిల్తో మాట్లాడతారు. దయచేసి ఆ మాటలు బుట్టలో పడద్దు. ఎందుకంటే ఇప్పుడు వరకు నువ్వు నరకం అనిపించే, ఇప్పుడు నీ జీవితం బాగుపడటానికి మీ తల్లిదండ్రులు అక్కడికి వస్తున్నారు, అది గుర్తుపెట్టుకో. స్ట్రాంగ్ గా ఉండాలి స్నేహ, ఓకేనా? లేదు, నేను వచ్చేస్తాను మేడం, నా వల్ల కాదు. రైట్ అమ్మా. నేను ఇక్కడ అమ్మా కృష్ణకుమారి గారు, ఆ, ఇమీడియట్ గా చెప్పండి. పాప లొకేషన్ షేర్ చేస్తుంది, మీరు ఇంటికి తీసుకెళ్ళండి. ఆ తర్వాత మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటమా ఏం చేద్దాం అనేది డాక్టర్ గారు విడిగా మీతో మళ్ళీ వాళ్ళ మాట్లాడతారు. రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ స్టెప్ ఆలోచిద్దామా. Okay, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రెస్పాన్స్ బట్టి ఆలోచిద్దాం. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఏంటంటే మీ అమ్మాయిని అక్కడి నుంచి విడుదల చేయాలి. మీరు మీ దగ్గర తీసుకెళ్లి మీ సంరక్షణలో పెట్టుకోవాలి. ఇమీడియట్ స్టెప్. ఓకే ఓకే. తర్వాత ఫస్ట్ స్టెప్ అయితే అమ్మాయిని మా ఇంటికి ఆ, తీసుకెళ్తాం. అంతేనండి. తర్వాత ఏం చేయాలనేది ఆ ఆలోచించాం. తర్వాత ఆలోచించండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మా సహాయం తీసుకోండి. ఐ టెల్ యూ. ఓకే ఓకే. ఓకే నమస్కారం. నమస్తే. ఓకే అమ్మా, ఓకే స్నేహ, ధైర్యంగా ఉండు. నమస్తే. ఆల్ ద బెస్ట్ స్నేహ. థ్యాంక్ యూ సో మచ్ Okay, ఆల్ ద బెస్ట్ నాన్న. సార్. అండ్ జయ జాగ్రత్తగా ఉండమ్మా. అట్లాగేనమ్మా, అట్లాగే. ఉంటానమ్మా. ఓకే జయ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఓకేనమ్మా. సార్, యా సార్, థ్యాంక్ యూ సో విష్ ఆల్ ది మచ్. బెస్ట్ స్నేహ. ఆల్ ద బెస్ట్. నమస్తే. ఓకే మ్యామ్, రైట్ అమ్మా, థ్యాంక్ యూ, బాయ్. ఓకే, బాయ్ బాయ్. రైట్ అండి, నమస్తే. థ్యాంక్ యూ.